హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో బిర్యానీ రుచిని మరిపించేలా చాలా తక్కువ టైంలో క్విక్గా టేస్టీగా చికెన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ పులావ్ కోసం ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో ఇలాచీ, లవంగాలు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజికాయ, షాజీరా, ఇలా హోల్ గరం మసాలాని వేసుకోండి. ఇందులో 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులో 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోండి. 2 గ్లాసెస్ రైస్కి అంటే 400 to 500 గ్రామ్స్ రైస్కి క్వాంటిటీస్ తెలుసుకుంటూ చికెన్ పులావ్ని ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అనుకోకుండా బిర్యానీని మిస్ అయ్యే బిర్యానీ లవర్స్ చాలా తక్కువ టైంలో కుక్కర్లో ఇలా చికెన్ పులావ్ని తయారు చేసుకోండి. తప్పకుండా ఈ చికెన్ పులావ్ బిర్యానీని మరిపిస్తుంది. ఆనియన్స్ ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. టమాటో కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా కాకపోతే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని అంతటిని 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఎప్పుడైనా చికెన్ని ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్గా వాష్ చేసుకోండి. నీచు వాసన రాకుండా ఆ చికెన్తో చేసిన కర్రీస్ అయినా, పులావ్ అయినా, బిర్యానీ అయినా మంచి రుచిగా వస్తుంది. ఇందులో చికెన్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి. ఇందులో ఒక నిమ్మ చెక్కను కూడా స్క్వీజ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకొని కుక్కర్ పై మూత పెట్టి 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోండి. అప్పుడే మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి పులావ్లో చికెన్ పీసెస్ మంచి రుచిగా ఉంటాయి. 1/2 kg రైస్కి 300 to 400 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకోండి. చికెన్ పులావ్ మంచి రుచిగా వస్తుంది. ఈ విధంగా 10 నిమిషాల పాటు చికెన్ని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకునేసరికి చికెన్ 70% వరకు చక్కగా కుక్ అయిపోతుంది. అలాగే పీసెస్ కూడా పులావ్లో మంచి రుచిగా ఉంటాయి. ఇందులో క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను వేసుకొని 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి. టూ గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్లో కాకుండా గిన్నెలో చికెన్ పులావ్ని చేసుకునేటప్పుడు 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడే చికెన్ పులావ్ పొడి పొడిగా మంచి స్ట్రక్చర్తో వస్తుంది. మనం కుక్కర్లో చేస్తున్నాం కనుక 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి. మనం వేసుకున్న ఎసర ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. చికెన్ పులావ్ ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు ఇప్పుడే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ రైస్ని క్లీన్గా వాష్ చేసి వాటర్ని యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి. రైస్ అంతా వేసుకున్నాక ఇలా ఒకసారి చక్కగా కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి.
అంతేనండి, చికెన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా తయారు చేసేయచ్చు. రుచి కూడా చాలా రుచిగా ఉండి బిర్యానీని మాత్రం మర్పిస్తుంది. నచ్చితే లాస్ట్లో తురిమిన కొత్తిమీరను కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ పుదీనా కొత్తిమీరను వేసుకున్నాము. నచ్చితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మీకు బిర్యానీ చేసుకునే ఓపిక లేనప్పుడు లేదా టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో కుక్కర్లో ఇలా చికెన్ పులావ్ని తయారు చేసుకోండి. మంచి రుచిగా వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.